హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి పెప్లం టాప్ని స్టిచ్ చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి చూడండి. స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఇలా వర్క్ వచ్చింది కాబట్టి ఇలా సెంటర్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పైనుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకొని లైనింగ్ని కరెక్ట్గా ఇక్కడ కట్ అనేది ఉంది కదా, ఈ కట్ సెంటర్ పాయింట్లో వచ్చే విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ మధ్యలో క్లాత్ కదలకుండా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ తిప్పి దీని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చుట్టూ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి ఈ విధంగా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. నేనైతే దీనికి డాట్స్ అనేది పెట్టట్లేదు, ఎందుకంటే మధ్యలో డాట్స్ పెట్టామంటే ఈ డిజైన్ అనేది పాడైపోతుంది. అందుకని నేను డాట్స్ పెట్టట్లేదు. డాట్స్ పెట్టకపోయినా కూడా బ్లౌజ్ అనేది లుక్ మంచిగానే ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ వాటికి డాట్స్ అనేవి రావు కదా, అలాగే రెడీమేడ్ లెక్కనే ఉంటుంది. మనం ఈ అంచున ఒక క్రాస్ అనేది తీసుకోవాలి 3/4 ఇంచ్ గ్యాప్ తోటి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకోవాలి బ్లౌజ్కి. మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇంతే, ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ రౌండ్ నెక్ని చుట్టూ 1/4 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ను కుట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి పెట్టకపోయినా బ్యాక్ పార్ట్కి పెట్టొచ్చు. నేను కట్టు ఫ్రంట్ పార్ట్కి పెట్టలేదు, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. బ్యాక్ పార్ట్కి అయితే డాట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా కింద క్రాస్ అనేది తీయాలి. కుచ్చు పెట్టుకోవడానికి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి.
ఈ లైనింగ్ క్లాత్‌ని మనం ఒక పక్క స్టిచ్ అనేది వేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్‌ని కుట్టు వేసిన తర్వాత క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసి ఈ లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన కుట్టు వేసిన తర్వాత లైనింగ్‌ని లోపలికి మడిచి దీని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ పైన ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఈ రెండిటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్‌ని, లైనింగ్‌ని మనం తయారు చేసుకున్న ఈ క్లాత్‌ని ఇలా ఫ్రంట్ పార్ట్‌కి కుచ్చులు పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి 1 ½ ఇంచ్ వరకు ప్లెయిన్‌గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నార్మల్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ లాస్ట్‌ను కూడా క్లాత్ అనేది నార్మల్‌గా కుట్టుకోవాలి. 1 ½ ఇంచ్ లెంగ్త్‌లో వరకి. దీనిపైన మళ్ళీ రెండో కుట్టు అనేది వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. ఈ విధంగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి కూడా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 1 ½ ఇంచ్ వరకి ప్లెయిన్‌గా నార్మల్‌గా కుట్టుకొని కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి, కాజా పట్టి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ క్లాత్‌ని కట్ చేసుకోవాలి ఇంతవరకి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ నుంచి కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. కుచ్చు పెట్టుకొని ఇక్కడ ప్లెయిన్‌గా 1 ½ ఇంచ్ వరకు నార్మల్‌గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌కి కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌కి ఉక్సులు పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని దీనిపైన పరుచుకొని షోల్డర్‌ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి లైనింగ్‌ని జాయింట్ చేసుకోవాలి. క్లాత్‌ని లైనింగ్‌నైతే రివర్స్ చేస్తున్నాను. ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసి క్లాత్‌ని లోపలికి మడుచుకోవాలి. ఈ బుట్ట హ్యాండ్స్ కాబట్టి లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటున్నాను.
క్లాత్‌కి లైనింగ్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత, ఈ హ్యాండ్ మీద చిన్న చిన్న కుచ్చనేవి పెట్టుకోవాలి. పైన కుచ్చు పెట్టుకున్న తర్వాత కింద పక్క గూడా కుచ్చనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్‌కి కుచ్చనేది పెట్టుకోవాలి. ఇవి చిన్న హ్యాండ్సే కాబట్టి వీటికి లోతు తీయకపోయినా ఏ ప్రాబ్లమ్ ఉండదు. షోల్డర్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకొని కుచ్చుల మధ్యలో షోల్డర్‌కి కరెక్ట్‌గా ఈ కట్ అనేది ఈ షోల్డర్ మధ్యలో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్‌ని. ఈ విధంగా హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పక్క గూడా హ్యాండ్‌ని జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్‌న జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. మొత్తాన్ని జాయిన్ చేసుకోవాలి. పైనుంచి కింద ఎండింగ్ వరకి. ఇలా 2 పక్కల సైడ్‌లు జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ సైజ్ అనేది సైజ్ చేసుకోవాలి. బాడీ మెజర్‌మెంట్ 5 ఇంచెస్ చెస్ట్ లూజ్. ఇక్కడ హిప్ లూజ్ గూడా 5 ఇంచెస్సే. కొంచెం ఈ టాప్‌కి ఇలా వస్తుంది గాబట్టి ఇట్లా వాళ్ళకి షేప్ అనేది ఏముండదు గాబట్టి ఇలా క్రాస్‌గా తీసుకొని ఇక్కడ కలిపేయాలి ఈ విధంగా. హ్యాండ్ లెంత్ గూడా హ్యాండ్ రౌండ్ 3 ½ దగ్గర పెట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకున్నా సరిపోతుంది. ఓపెన్ ఎక్కువున్నా ఓకే వాళ్ళకి హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది. ఈ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత 2 పక్కల గూడా ఇక్కడ 2, 3 కుట్లనేవి ఎగస్ట్రా ఏసుకోవాలి పక్కన. ఇంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీ వరకు వస్తుంది ఈ బ్లౌజ్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ హుక్స్ అనేవి వస్తాయి. హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.